సార్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగరాజ్ అండి, గుంటూరు నుంచి. నాగరాజు గారు చెప్పండి సార్, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 25 25 5 5 1984. 1984. 84. ఓకే సార్, మీరు పుట్టిన సమయం చెప్పండి. శుక్రవారం మధ్యాహ్నం 1:30 సార్. శుక్రవారం మధ్యాహ్నం 1:30కి. అవును. ఓకే అండి, ఎక్కడ పుట్టారండి? గుంటూరులో సార్. గుంటూరులోనే. ఓకే అండి, మనతో పాటు అయితే గురువు గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో గురుగారితో వివరించండి, మాట్లాడండి సార్. సాయిరామ్ అండి. సాయిరామ్ సార్. నమస్తే గురూజీ. నమస్తే, చెప్పండి మీ సందేహం. నేను కెరీర్ ఇంకా సెటిల్ కాలేదు, వివాహం సమస్య, ఉద్యోగం, ఈ రెండు సమస్యలు బాగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను. తప్పకుండా తెలియజేస్తానండి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టారు మీరు, మీనరాశి, సింహ లగ్నం. మీకు ఇక్కడ జాతకరీత్యా ఒక ధైర్యానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలియజేయచ్చు. ఎందుకంటే ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళకైనా కొందరికి జాతకరీత్యా దోషాలు ఉన్నప్పుడు వాటిని అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ సింహలగ్నంలో కానీ వృషభ లగ్నంలో కానీ పుట్టిన వారికి జాతకరీత్యా ఏ దోషాలున్నా కూడా సంపూర్ణంగా వర్తించవు. ఈడ దైవబలంతో మీరు చేసే కొన్ని పనుల వల్ల ఉన్నతమైన జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంటుంది. కానీ మీకు ప్రతి పనిలో కూడా కొంత నిరుత్సాహం అనేది ఉంటుంది. ఎందుకంటే మొదలు పెట్టగానేనో అనుకోగానేనో ఆ పనులు జరగవు. అందువల్ల ఇది అవుద్దా కాదా, చేద్దామా వద్దా, చేయగలమా లేదా, ఇటువంటి సందేహాత్మకమైనవి మీ మనసులో ఎప్పుడూ మెదులుతూ ఉంటాయి. కానీ జాతకరీత్యా మీకు విద్యకు సంబంధించిన సమయంలో కూడా అనేక రకాల ఆటంకాలు ఎదుర్కొన్న జాతకులుగా చెప్పవచ్చు. అవునా కదా? కానీ మీకు పంచమ స్థానంలో గురువు స్వస్థానాధిపతి అయి సంచరించడం వల్ల ప్రభుత్వ సంబంధమైన అధికారపూర్వకంగా ఏదైనా ఒక ఉద్యోగం ద్వారా కానీ, లేదా మీకు వచ్చే వైవాహిక జీవితంలో మీకు వచ్చే జీవిత భాగస్వామి ద్వారా ఒక ప్రైవేట్ రంగంలో అయినా సరే, కాంట్రాక్ట్ బేస్లో అయినా సరే, ప్రభుత్వ సంబంధమైన సంస్థల్లో పనిచేసే వాళ్ళు జీవిత భాగస్వామిగా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ప్రస్తుతం ఉన్న కాలంలో 2023 ఆగస్టు నుంచి 2025 ఏప్రిల్ వరకు శుక్రమహర్దశలో దిశలో చంద్రభుక్తి జరుగుతుంది. ఇక్కడ చంద్రుడు అష్టమ స్థానంలో మీకు జాతకరీత్యా సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా ప్రతి మాసంలో ప్రతి నెలలో అష్టమి తిథి నుంచి పౌర్ణమి గడియలు వచ్చే వరకు సంధ్యా సమయంలో చంద్ర దర్శనాన్ని చూస్తూ చంద్రునికి పాలను నివేదన చేయండి. పాలు మరియు పంచదార కలిపి ఇలా చంద్రునికి నమస్కారం చేస్తూ మీరు ఆ పాలను ప్రసాదంగా మీ మనసులో సంకల్పాన్ని చెప్పుకొని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చంద్రుడి యొక్క బలం వల్లనే ఉద్యోగంలో ఉన్నతమైన జీవితం పొందాలన్నా, లేదా కళ్యాణం సకాలంలో కావాలన్నా, లేదా గృహయోగాన్ని పొందాలన్నా, సకాలంలో మీ జీవితానికి ఏదైతే శుభాలుగా కోరుకుంటారో అవన్నీ జరగాలంటే చంద్రబలం అనేది ఎంతో ముఖ్యం. కాబట్టి చంద్రుని అనుగ్రహంతో ప్రస్తుత కాలంలో మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో కూడా అమ్మవారికి పాలు మరియు పంచదార కలిపి నివేదన చేస్తూ సంధ్యా సమయంలో చంద్ర దర్శనాన్ని గనక చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఈ అమ్మవారి ఈ దేవీ నవరాత్రుల్లో ఆచరిస్తున్న విధి విధానాలను బట్టి సకాలంలో వివాహ భాగ్యము, ఉన్నతమైన జీవితము, ఉద్యోగంలో స్థిరత్వము ఇవన్నీ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీకేదన్నా సందేహాలు ఉన్నట్లయితే నేరుగా కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి, వివరంగా తెలియజేస్తాను. సో విన్నారు కదండి, గురుగారు చెప్పిన రెమెడీస్ అయితే ఫాలో అవ్వండి. గురుగారు చెప్పినట్టుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు పర్సనల్గా కూడా గురుగారితో మాట్లాడొచ్చు. గురుగారు ఇందాక స్కందమాత అవతారం గురించి వివరిస్తూ ఉన్నారు. అవునమ్మా, ఇక్కడ స్కంద